ఇది కదరా కంబ్యాక్ అంటే. మూవీస్ నుంచి పక్కకి వెళ్ళిపోయినాడు, పాలిటిక్స్ గురించి తెలీదు, ఇంకా ఎదగలేడు అనుకున్నారు. కానీ ద రియల్ ఎరా బిగిన్స్ నౌ. జెన్యున్గా చెప్తాడా, సీట్లు వస్తాయి అనుకున్నా కానీ సీఎంఏ ఈయనైతాడని ఊహించలే. ఫుల్ 5 years కూడా క్యాంపెయిన్ చేయలేదు భయ్య. 3 yearsలలో ఒక 4-3 మానాడులు స్పీచ్లు పెట్టాడు. స్పీచ్లు వేరే లెవెల్ ఉన్నాయి. ఇందులో మళ్ళీ ట్రోల్స్ కాకుండా త్రిష, సంగీత, ఒక డైవర్స్ కేసు పక్కన, ఇవన్నీ పక్కన పెడితే పొలిటీషియన్స్ వారసత్వంగా వస్తున్నారు తమిళనాడులో, దాన్ని కూడా అపోజ్ చేసి గెలిచేశాడు భయ్య. పక్కా సినిమా భయ్య, అబ్సల్యూట్ సినిమా, మాస్ పాలిటిక్స్. మీరు జెన్యున్గా కామెంట్ చేయండి భయ్య. మీరు నాలాగే సీట్లు ఒకటే వచ్చింటాయి అనుకున్నారు కానీ సీఎం అవుతారని అనుకోలేదు కదా. నెక్స్ట్ 5 years తర్వాత రాసి పెట్టుకో, అయితే వార్ 1 side అవుతుంది, లేదంటే పోకిరి ట్విస్టులు ఉంటాయి ఒక్కొక్క రోజు. ఎలక్షన్స్ టైంలో డ్రెస్ కోడ్ పాటిస్తున్నారు, ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నారని ఒక వీడియో కూడా చేశా. దాని కింద ఎంతమంది నెగిటివ్ కామెంట్ చేశారంటే, ఒకవేళ ఈయన గెలిచకపోయింటే నా వీడియోని వేసుకుంటారు అనుకున్నా. ఇప్పుడు ఆ వీడియో ట్రెండింగ్ అవుతుంది.